రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు 2018 జూలై 23 నుండి 33 రోజులు నిరవధిక సమ్మె చేసిన సందర్భంగా కనీస వేతనం 8500 ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవో 51ని విడుదల చేసి ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు। పాత వారిని తొలగించి కొత్త వారిని పెట్టుకోవాలన్న వైఖరి ప్రభుత్వం మానుకోవాలని అన్నారు। ఈ రోజు కోనరావుపేట మండలంలో ఎంపీడీ ఆఫీస్ ముందు గ్రామ పంచాయతీ వారి సమస్యల మీద ఎంపీడీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఎందుకంటే వారికి ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి। వారు చేసే పనికి వారు పెంచే జీతం ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే వేతనం సరిపోవడం లేదు। వారికి పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టాలనే పద్ధతిని మానుకోవాలి। ప్రభుత్వం వారి చాలని వేతనంతో వెట్టి చాకరీ చేస్తున్న అందుకు వారికి కడుపు నింపడానికి కడుపు నింపాలి కానీ కడుపు కొట్టే విధానాన్ని మానుకోవాలని ప్రభుత్వంకు మేము విన్నవించుకుంటున్నాము। ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే మాత్రం మా ఉద్యమం ముందుకు సాగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వము వీరి పట్ల వారికి ఉన్న బాధలను కుటుంబాలను ఆదుకోవాలని కార్మికుల పట్ల ప్రభుత్వము శ్రద్ధ చూసి వాళ్లను బజార్న పడకుండా వారి కడుపు నింపాలని మేము ప్రభుత్వానికి వేడుకుంటున్నాం।